కాలీఫ్లవర్ నిల్వ పచ్చడికి కావలసిన పదార్థాలు: ఉప్పు, కారం, జీలకర్ర, మెంతులు, ఆవాలు, మంచినూనె. స్టవ్ వెలిగించి ఓ గిన్నె పెట్టి అందులో నీళ్లు పోసి కాగనివ్వాలి. అందులో కొంచెం ఉప్పు, పసుపు వేసి మరిగిన తర్వాత కాలీఫ్లవరు వేయాలి. వేసి వెంటనే తీసివేయాలి. తీసి ఆరబెట్టుకోవాలి. అవి ఒక 10 నిమిషాలు ఆరిన తర్వాత తాలింపు చేసుకోవాలి. ఈలోపు ఆవాలు పొడి చేసుకోవాలి. జీలకర్ర మెంతుల పొడి కూడా చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. అలాగే వెల్లుల్లి కూడా రుబ్బి పెట్టుకోవాలి కచ్చాపిచ్చగా. ఆ తర్వాత గిన్నె పెట్టి అందులో నూనె వేసి కాగిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు వేసి అవి కాగిన తర్వాత ఎల్లుల్లిపాయ ముద్ద కూడా వేసి దించుకోవాలి. తగినంత ఉప్పు, కారం, నూరి పెట్టుకున్న జీలకర్ర మెంతుల పొడి, ఆవ పొడి వేసి మంచిగా కలిపి ఆ తర్వాత కాలీఫ్లవర్ ముక్కలు వేయాలి. వేసి మొత్తం మంచిగా కలపాలి. కలిపిన తర్వాత నిమ్మకాయ రసం పిండుకోవాలి. అంతే, కాలీఫ్లవర్ పచ్చడి రెడీ. కాలీఫ్లవర్ నిల్వ పచ్చడి రెడీ.